గుడ్ ఈవినింగ్ మై డియర్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. మొదట గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో మై విషెస్ టు ప్రిపేర్ బెటర్ అండ్ బెస్ట్. మీరు బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఇక రిజల్ట్స్ వచ్చాయి, 2-3 రోజులు అయిపోయింది. సెకండ్ టైం రిజల్ట్స్ వచ్చాయి. కొంతమంది క్వాలిఫై అయ్యారు. దాదాపుగా 1300 మంది చిల్లర క్వాలిఫై అయ్యారు. వీళ్ళు పాత వాళ్ళలోకి యాడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటిది ఒక క్లారిటీ కోసం, అంటే విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటే ఆ విద్యార్థుల్లో ఇప్పుడు ఏం చేయాలనేటటువంటి దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ముఖ్యంగా. ఇక్కడ దీంట్లోకి వెళ్ళే ముందు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు దీన్ని ఎక్కువగా వినాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనిలో వాళ్ళు ఉండి వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. అయితే ఎవరైనా వింటే, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా వింటే వాళ్ళకు ఒక చిన్న సలహా ఏంటంటే, ఈ రోజు వరకు మీరు ఏం చదివారో దాన్ని షార్ట్ అవుట్ చేయండి. తర్వాత నార్మల్గా ఉన్నటువంటి, ఒకవేళ మీరు 50-50 రేషియోలో ప్రిపేర్ అయి ఉంటే 50-50 రేషియోను 60-40 చేసుకోండి. ఏ అంశాలు మీరు ప్రిపేర్ అయ్యారో, గ్రిప్ తీసుకున్నారో వాటన్నిటిని సార్ట్ అవుట్ చేసుకొని, ఏ అంశాలు చదవాలో వాటిని పక్కన పెట్టేసి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. క్విక్గా ప్రిపరేషన్ కంప్లీట్ చేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తూనే, ఒకవైపు ప్రిపరేషన్ కంప్లీట్ చేస్తూనే ఇంకోవైపు మీరు మెయిన్స్ ఎక్కడైతే జరుగుతుంటాయో, అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఈ మోడల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ ఎగ్జామ్స్‌కు మీరు అటెండ్ అయిపోయి రాస్తే బాగుంటుంది, ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. అది ఇంకా ఆల్ ద బెస్ట్ ఫర్ ద పీపుల్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వెరీ సీరియస్‌లీ. వెరీ సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఒక 10% నుంచి 15% వరకు ఉంటారు. అంటే అరౌండ్ 700 నుంచి 1000 పీపుల్ వరకు చాలా సీరియస్‌గా, వెరీ కాంపిటెంట్‌గా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక మిగతా వాళ్ళ అంశం ఏంటి అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. వాళ్ళ విషయం పక్కన పెడితే, సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ విషయం పక్కన పెడితే, మిగతా మనం మనం ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో కామన్‌గా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల్లో, అభ్యర్థుల్లో ఒక టెక్నిక్ అనేది ఉంటుంది. ఒక టెక్నిక్ వాళ్ళు మొదటి నుంచి ఫాలో అవుతుంటారు. ఆ టెక్నిక్ ఏంటి అంటే 50:50 రేషియో అనేటటువంటిది సిలబస్ మీద ప్రయోగాలు చేయడం. సిలబస్ అనేది ముఖ్యంగా ఎవరికైతే పూర్తి స్థాయిలో సిలబస్ మీద కమాండ్ ఉంటుందో వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సిలబస్ మీద గ్రిప్ ఉండాలి. సిలబస్‌ను పూర్తిగా వాళ్ళు అవగాహన చేసుకొని ఉండాలి. అదొకటి. రెండో అంశానికొస్తే, ఈ 50:50 అనేటటువంటి రేషియో నేను చెప్తున్నాను. కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. దాని గురించి నేను ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ అంశం ఏంటి అంటే 2007లో ఎగ్జామినేషన్ మోడల్ పూర్తిగా మారిపోయింది. ఏపీకి సంబంధించినటువంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా, ఏపీ ఇప్పుడు గవర్నెన్స్ కానీ, ఏపీలో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, ఇవి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది 2007 నుంచి. అంతకుముందు ఉన్నటువంటి 2 ఆప్షనల్ పేపర్స్ తీసేసి కామన్ పేపర్స్ ఇచ్చారు. కామన్ పేపర్‌లో ఉన్నటువంటి సిలబస్‌లో అంశాలిస్తూ, చాప్టర్‌లిస్తూ, ఆ చాప్టర్‌లో ప్రతి చాప్టర్ నుంచి 2 ప్రశ్నలిస్తూ ఎయిదర్ దిస్ ఆర్ దట్ అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే దీంట్లో మీరు ఒక సిలబస్ లోపలికెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కమ్ టు ద పాయింట్ ఆఫ్ వన్ సిలబస్, ఏదైనా ఒక సిలబస్ విషయానికి మీరెళ్తే, ఉదాహరణకి ఇది హిస్టరీ సిలబస్. ఈ హిస్టరీ సిలబస్‌లో మీరిక్కడ చేయాల్సినటువంటి అంశం ఏంటి అంటే, దీంట్లో ప్రతి దాని మీద 2 ప్రశ్నలొస్తాయి. ఇప్పుడు సపోజ్ మన ఏపీ హిస్టరీ గురించి డిస్కస్ చేస్తాం. ఈ 6థ్ అంశానికొస్తే, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. దీంట్లో ఈ భాగం వరకు ఏదైతే ఉందో ఇదంతా కలిపి ఒక 50%. ఇది ఒక 50%.
అంటే దీంట్లో మీకు మార్క్స్ వచ్చేటటువంటి దీంట్లో క్వెషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుందంటే, మొదట పై అంశం నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఈ 50% నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఈ 50%లో నుంచి ఒక ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ 50% సిలబస్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మీరు దీన్ని కానీ దేంట్లో మీరు గ్రిప్ పూర్తిగా ఉంటారో దాన్ని ఉంచుకొని మిగతా గ్రిప్ లేని అంశాన్ని పూర్తిగా తీసేయొచ్చు. ఇది 50-50 ప్రిపేర్ అయ్యేటటువంటి అంశం. సో ఈ విధంగా మెయిన్స్‌కు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇది ఒక అంశం. ఇందులో కొంతమంది ఇంకా సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు 60:40 రేషియోలో ఉంటారు. దీన్ని మొదట మనం ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిపరేషన్ ఒకవేళ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి వాళ్ళు గానీ, లేదా ఇంతకుముందు ఆల్రెడీ కొంచెం సీరియస్‌గా ప్రిపేర్ అవ్వకుండా ఇక టైం లేదులే మళ్ళీ మనం ప్రిపేర్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఒక ప్రింటౌట్ తీసుకోండి. సిలబస్‌ను ఒక ప్రింటౌట్ తీసుకొని, ఆ సిలబస్‌లో 50% సిలబస్‌ను పూర్తిగా కొట్టేయండి. లేదా 60% తీసేసేయండి. మీకు ఇంకా 50% మీద కొంతమందికి డౌట్ ఉంటే 60% సిలబస్‌ను మీరు ఉంచుకొని 40% సిలబస్ తీసేసేయండి. తీసేసిన తర్వాత ఆ 60%లో ఉన్నటువంటి అంశాలను ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూడండి, మోడల్ క్వెషన్ పేపర్స్ చూడండి. వాటిని బట్టి ప్రీవియస్ కంటే వెరీ రీసెంట్‌గా 2017లో జరిగినటువంటి ఎగ్జామ్‌లో అడిగినటువంటి ప్రశ్నలను మీరు ఎలిమినేట్ చేయొచ్చు. 60:40 రేషియోలో ఉన్నటువంటి వాళ్ళు 2017 క్వెషన్ పేపర్‌ను పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆ విధంగా సిలబస్ ఎలిమినేషన్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇదొకటి. రెండోది ప్రింటౌట్ తీయడం అనేటటువంటిది ఇప్పటి వరకు తీయకపోతే ఈ రోజే ప్రింటౌట్ తీయండి. టాపిక్‌ను ఈ రోజే సార్ట్ ఔట్ చేయండి. ఒక రోజు దానికి టైం స్పెండ్ చేసి దాన్ని ప్లాన్ చేసేయండి. డెఫినెట్‌లీ విజయం మీదే అవుతుంది. అదొకటి. కంప్లీట్‌గా మనం సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ గ్రూప్‌లోకి వెళ్ళిపోతాం. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం 50:50 డేర్‌గా వెళ్ళిపోవచ్చు. తర్వాత రెండోది ఇంకొక అంశం ఏంటంటే ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ నుంచి మనము ప్రాక్టీస్ చేయడం ఒకటి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్‌ని ప్రాక్టీస్ చేయడం అంత ఇప్పుడు అవసరం లేదు. కొత్త క్వెషన్స్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. రెండోది మెటీరియల్ ఇప్పుడు కొంతమంది మెటీరియల్ మీద ఉంటారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి మెటీరియల్ గ్యాదర్ చేద్దామనే ఉద్దేశంలో ఉంటారు. మెటీరియల్ గ్యాదరింగ్‌కి ఎక్కువగా టైం స్పెండ్ చేయకండి. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక బుక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఆ ఒక బుక్ నుంచి ప్రిపేర్ అవ్వండి. మీరు చాలా ఇన్ డెప్త్ సమాచారాన్ని బాగా తీసుకోవాలనేటువంటి అంశం ఏదీ లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నకు మీరు సమాధానం ఏం రాయాలి అంటే అనాలిసిస్ రాయాలి. ప్రశ్నకు సమాధానం మాత్రమే రాయాలి కానీ ప్రశ్నకు వివరణ మొత్తం రాయకూడదు. దీనికి ఎలా చేయాలి? ప్రశ్న ఏ విధంగా రాస్తే మంచి మార్క్స్ వస్తాయనే దాని మీద నేను మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను. సో, దాంట్లో మీరు చేయొచ్చు. సో, బాగా చదవాల్సినటువంటి అంశాన్ని పూర్తిగా డెప్త్‌గా చదవండి. సపోజ్ హిస్టరీ ఉంది. హిస్టరీలో ఉన్నటువంటి అంశాల్లో చాలా మటుకు మీరు ఇయర్స్ గుర్తుపెట్టుకొని ఆ ఇయర్స్ రాయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1905లో 1905లో స్వదేశీ ఉద్యమం మొదలైంది. అదే స్వదేశీ ఉద్యమం ఆంధ్రాలో కూడా ప్రభావం చూపింది. అప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి ఆంధ్రాలో. మీకు ఆ 1905 కరెక్ట్‌గా గుర్తు లేనప్పుడు 20వ శతాబ్దం మొదటి దశలో అని రాయొచ్చు. హిస్టరీలో ఆ విధమైన అలాగా కొన్ని చోట్ల టెక్నిక్‌గా రాసేటటువంటి అంశాలున్నాయి. అవి నేను మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను. ఒక సబ్జెక్ట్‌కి ఒక పుస్తకాన్నే తీసుకోండి. ఎక్కువ మెటీరియల్ గ్యాదర్ చేయొద్దు. అంశాలను చదివేటప్పుడు మనం పూర్తి స్థాయిలో దాన్ని పూర్తిగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక అవగాహనకొచ్చి దాన్ని అనాలిసిస్ చేస్తూ రాయాలి. ఎన్ని ఎక్కువ ప్రశ్నలకు రాస్తే అంత మంచిది. కాబట్టి ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాసేటట్లు చూడండి. 15 క్వెషన్స్ మీరు రాయాలి కాబట్టి 15 క్వెషన్స్‌లో కనీసం ప్రతి క్వెషన్ 1 ½ పేజ్‌ని మీరు కేటగిరీగా తీసుకున్నా కూడా 22 ½ పేజెస్ మీరు కంప్లీట్ చేయాల్సొస్తుంది. తర్వాత సమాధానాలు కరెక్ట్‌గా ఉండాలి. ఇది నేనిచ్చేటటువంటిది సుత్తి లేకుండా సూటిగా చెప్తున్నాను. దీన్ని ఫాలో అయిపోయింది బ్లైండ్‌గా 50:50 అనేటటువంటిది వెరీ ఫేమస్ మెథడ్. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ వీడియో అనేది తెలియని వాళ్ళకు తెలుసుకోవడానికి మాత్రమే, తెలిసిన వాళ్ళకు కాదు. ఇదొకటి.
ఇకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. తొందరలో అంటే 10th లోపు మార్కెట్‌లోకి క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను. ఏపీ హిస్టరీ. సో, వాళ్ళు దాన్ని అంటే కంప్లీట్ సిలబస్ అంతా దాంట్లో కవర్ అయి ఉంటుంది. అది తొందరలో రిలీజ్ అవుతుంది. మీకు 10వ తేదీలోపు మార్కెట్‌లో వచ్చేస్తుంది. మీరు 10వ తేదీలోపు దాన్ని తీసుకోవచ్చు. ఇక చివరగా నేను చెప్పబోయేదేంటంటే కష్టపడండి. కష్టపడి చదివితే పోయేదంటూ ఏమీ లేదు. మహా అంటే ఒక జాబ్ వస్తది. బెస్ట్ ఆఫ్ లక్ అండ్ బీ గుడ్, డూ గుడ్. ఒక సర్వీస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ముందుకు రండి. సమాజాన్ని కాపాడండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయ్యి, మీరు ఇంటర్వ్యూలో మీ సత్తా చూపించి జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. గుడ్ లక్ టు యూ ఆల్.